రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఫ్యూచర్ తప్ప పాస్ట్ ఏం గుర్తులేదు. నాకు అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. నాకు ఆగస్ట్ 15 తప్ప ఇంకేం గుర్తురాట్లేదు. అన్నయ్యకి ఏదైనా జోక్ చెప్తే ఆయన నవ్వితే ఇలా చెంప మీద ఇలా కొట్టడం అలవాటు. ఓకే. సో ఒకటో రెండో జోకులు అయితే గుర్తుంటాయి. కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు. దీన్ని ఒక కాంటెస్ట్గా పెట్టండి. అది ఓకే. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓకే, ఇక్కడ ఏమి జరుగుచున్నది? నాకు తెలిసి ప్యాకప్ నా చేత చెప్పించినట్టున్నాడు అనుకుంటున్నాను మరి. ఓకే. మెమరీ లేదు సూపర్ మెమరీ. కారైక్కుడిలో లాస్ట్ డే. సో ఓకే, భాగ్యశ్రీ గారిని కొంచెం టీజ్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ టైం ఒక కొత్త హీరోయిన్తో పనిచేస్తున్నారు కదా మాస్ మహారాజ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ వర్కింగ్ విత్ భాగ్యశ్రీ అని అడిగారు. ఓ అంతేనా, లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట పాడొచ్చు కదా అని అడిగారా రిక్వెస్ట్? బాగా నువ్వేమో ఇట్లా అంటున్నావు, సత్యానేమో అది కాదు వేరే కథ ఏదో ఉంది. ఏంటది చెప్పు. సత్య గారికి తెలిసిన విషయం ఏంటో అడుగుదాం. ఇప్పుడే కదండి అన్నారు, చెప్పండి. చెప్పు. పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు ఏమడిగారండి? అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు, దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు. సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోనీ, అప్పుడు దాని గురించి చెప్తారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓ ఇది మాత్రం సత్య గారు ప్రతి ఫోటో బయటికి వెళ్ళే ప్రతి ఫోటో నాతో అప్రూవల్ తీసుకుంటున్నారు. ఈ ఫోటో ఎందుకు తీసుకోలేదు అంటే ఒక సినిమా పనిచేసి మానేద్దాం అనుకుంటాను. నాతో పనిచేయరా? ఇది ఎవరికి కాదు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూపిస్తున్నావా? కొత్త హీరోయిన్ కదా, ఎక్స్ప్రెషన్ ఎలా ఉండే మొత్తం చేసి చూపిస్తున్నాడు. యా, బికాజ్ ఇట్స్ a perfect professional pick అండి. ప్రవీణ్ నీ ఉద్దేశం ఏంటి అన్నా? దీంట్లో వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు కూడా పనిచేసావు కాబట్టి ఆర్టిస్టులందరికీ ప్రాపర్గా పర్ఫెక్ట్గా విత్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ మాడ్యులేషన్ వస్తా చెప్తారు, తెలుసు కదా. అది ప్రత్యేకంగా మనం చెప్తారు. సో అది భాగ్యశ్రీ బోర్సే. ఆన్సర్ చెప్పొచ్చు. ప్రవీణ్ చెప్పింది నాకు చాలా నచ్చింది. అన్నయ్య నన్ను మోస్తున్నాడు, ఇప్పుడు కాదు, ఇది మోత. గత 15 ఏళ్ళుగా నన్ను అన్నయ్య మోస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్. జగపతి బాబు గారు. ఇలాంటి రొమాంటిక్ సీన్ జగపతి లేదు ఈ సినిమాలో. ఇప్పుడు దీని వెనక హరీష్ నీకైనా గుర్తుందా? నువ్వు అంటే గుర్తున్న తర్వాత చెప్తే కానీ ఆయన చూద్దాం, ఆయనే చెప్తారు చూద్దాం. ఏముంది, ముద్దుగానే ఉందిలే. బాగుంది. థ్యాంక్ యూ సార్. I want to say this because today is a friendship day. Definitely I want to say this. చాలాసార్లు బాబు గారితో పనిచేయాలని నేను చాలాసార్లు ట్రై చేశాను. లాస్ట్ 3-4 నుంచి ట్రై చేస్తాను, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాతో ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి. ఇంట్రెస్టింగ్. బికాస్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. సో ఇక్కడ మైక్లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఆయనతో షేర్ చేసుకున్నాం. ఆయన సినిమాలో కనిపించినంత సీరియస్ కాదు, వెరీ 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 నాట్ అండ్ వెరీ ఫన్నీ. ఇదేంటంటే ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ చేస్తే ఆఫీసర్ పేరుతో నేను నిల్చున్నా. సో రిహార్సల్ యాక్చువల్లీ ఇట్స్ రిహార్సల్. వార్నింగ్ అంటే కాదు కదా ప్రశ్న. వార్నింగ్ అంటే సీరియస్గా ఫేస్ పెట్టాలి ఏంటి? తెలుస్తుంది. నేను అక్కడ అబ్జర్వ్ చేస్తే బాబు గారు సీరియస్గా డైలాగ్ చెప్తున్నారు, నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ తో ఉన్నాను. సో నేను ఐఎమ్ ఫిదా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్. బోల్డ్, క్లీన్ బోల్డ్ అయిపోయి బాబు గారి ఆ షాట్ కి. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇలాగా హరీష్ శంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్గా ఆ బాండింగ్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్. ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్. అండ్ ఇప్పుడు చేస్తున్న సినిమా కంటిన్యూస్గా చేస్తానే ఉంటాను నీతో అని చెప్పాను. అది
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఐ డోంట్ నో వితౌట్ మళ్ళీ ఇది కూడా బాబు గారి పర్మిషన్ కూడా చెప్తున్నాను. ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈయన లైఫ్లో ఈ విషయం జగదో గారు ఎప్పుడూ చెప్పరు, బట్ నేనే కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి అండ్ రెమ్యునరేషన్ తగ్గించారు ఈ సినిమాకి. నేను ఆ నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్ చాలా బిగ్ అమౌంట్ రెమ్యునరేషన్ ఆయన తగ్గించారు ఈ సినిమాకి. ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ million thanks to you, Babu. Thank you so much once again. I should say this. Wonderful. So that is Beautiful Director gesture. Babu Garu, as we all know. Yes, next picture. ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అలాంటిదే. చెప్పండి సార్, ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట, నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ ఈ చికెన్ వదిలేవచ్చు అనమాట, మర్చిపోవచ్చు అనమాట. చికెన్ ఇంకా మర్చిపోవాలన్నమాట ఆ డైలాగ్ తీసుకున్నాం. ఓకే. సత్య అంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాను, మన స్టేట్ లెవెల్లో సత్య. ఓ క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే, ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్. విపరీతమైన అనాలిసిస్. ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎంత సినిమా పిచ్చాడు అంటే, మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం 2 క్యారవాన్లు పెడదాం అనుకుంటున్నాం. ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, 2వ క్యారవాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే, ఇంక్రెడిబుల్. నెక్స్ట్. అది యాక్చువల్లీ నా షాటే అది. కానీ అసలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ఓకే, కానీ హరీష్ అంటే మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బలివాడివి. ఈ షాట్ దీంట్లో ప్రతి షాటు చేసి చూపించాడు నాకు. అంటే ఆ సాకుతో ఓకే. సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పడాలి కూడా అన్నయ్యని చూసి నేర్చుకున్నాము. అదే మళ్ళీ ఆయనకోసారి గుర్తు చేసాం, అంతే, సింపుల్. ఐ మీన్ ఇట్.